అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ ఢిల్లీ హైకమాండ్ సీరియస్ అయ్యారు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ. జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ లీడర్ జీవన్ రెడ్డి రాజీనామా చేసినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒరిజినల్ లీడర్లు, కార్యకర్తలు, జీవన్ రెడ్డి క్యాడర్ కూడా దాదాపు ఒక 2-3 వేల మంది రాజీనామాకు రెడీ అయినటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డితో పాటు సుమారు ఒక 5-6 వేల మంది జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీలోకి జాయిన్ కావడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఏప్రిల్ నెలలో మ్యాక్సిమం ఏప్రిల్ 1వ తారీఖు లేదా ఏప్రిల్ 5వ తారీఖు కేసీఆర్ నేతృత్వంలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి చేరబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి చర్చ. జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలోకి పోవడానికి ఆల్రెడీ ఫిక్స్ అయ్యింది అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే ధర్మపురి అరవింద్ కూడా జీవన్ రెడ్డితో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తున్నాడట. భారతీయ జనతా పార్టీలోకి వస్తే బాగుంటుంది, మీరు రండి అని చెప్పి అరవింద్ కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి మాత్రం ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీకి కమిట్మెంట్ ఇచ్చేసిండు. బీఆర్ఎస్ పార్టీలోకి నేను జాయిన్ కాబోతున్నా అంటూ కూడా జీవన్ రెడ్డి వాళ్ళ క్యాడర్కి చెప్పేసిండు అనేది కూడా కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. మొత్తానికి జగిత్యాల కాంగ్రెస్ ఇప్పుడు ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితి. జీవన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీకి పోదామనేటటువంటి ఆలోచనలో ఉన్నాడో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు, సీనియర్ లీడర్లు, కాంగ్రెస్ పైన అసంతృప్తితో ఉన్నటువంటి లీడర్లు, అసహనంతో ఉన్నటువంటి లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నటువంటి లీడర్లు, టికెట్ రాక సఫర్ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలు అందరూ కూడా సుమారు 5-6 వేల మంది జీవన్ రెడ్డితో పాటు జగిత్యాల నుండి జీవన్ రెడ్డి ఏ పార్టీలో పోతే ఆ పార్టీకి పోవడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఒకటి, జీవన్ రెడ్డికి సంబంధించినటువంటి ఇష్యూ పైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయ్యారట. జీవన్ రెడ్డి పార్టీ మారుతుంటే నువ్వేం చేసినావు? జీవన్ రెడ్డి పార్టీ మారుతా అని చెప్పి ప్రెస్ మీట్లు కూడా పెట్టి చెప్తా ఉంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు పోయిర్రు, ఏఐసిసి పెద్దలు పోయిర్రు, మంత్రులు పోయిర్రు. నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు డిస్కస్ చేయలేదు? ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి నువ్వు, మరి ఒక కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు పార్టీని వీడుతుంటే పార్టీకి రాజీనామా చేస్తా అని డిసిషన్ తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు ఆయనతో మాట్లాడలేదు? ఎందుకు నువ్వు బుజ్జగించలేదు? నువ్వెందుకు డిస్కస్ చేయలేదని చెప్పి కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డి గారి పైన కోప్పడ్డరు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మరి వాస్తవానికి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి నేత రేవంత్ రెడ్డి జీవన్ రెడ్డితో మాట్లాడాలి కదా, జీవన్ రెడ్డి చెప్పాలి కదా, అన్న నువ్వు పార్టీ మారవద్దు, కాంగ్రెస్లోనే ఉండు, కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వు, 80% నువ్వు పార్టీ చేంజ్ కావద్దు, మంచి రోజులు రాబోతున్నాయి, మంచి పదవి ఇవ్వబోతున్నాం అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పాలి కదా. రేవంత్ రెడ్డి చెప్పలే. కాంగ్రెస్ హైకమాండ్ రేవంత్ రెడ్డితో కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిరు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. హైకమాండ్ రేవంత్ రెడ్డిని ఏమన్నారు, ఏం కథ అనేది పిన్ టు పిన్ మాట్లాడుకునే కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, జీవన్ రెడ్డి రాజీనామా చేసిండు. జీవన్ రెడ్డితో పాటు జీవన్ రెడ్డి వెనకాల ఉండేటటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్కి రాజీనామాలు చేసిరు. ఇప్పుడు జగిత్యాలలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడరు సగానికి సగం జీవన్ రెడ్డితో పోవడానికి రెడీ అవుతున్నారు. అంటే ఎంత కాదన్నా ఒక 1000 నుండి 2000 మంది కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధమవుతున్నారు. సుమారు ఒక 2000 మంది కాంగ్రెస్ పార్టీకి రాజీనామాకి రెడీ. ఎందుకంటే జగిత్యాలలో కాంగ్రెస్ క్యాడర్ పెద్దగా ఉంటుంది. మొత్తం కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి చాలా కీలకమైనటువంటి లీడరు. కాబట్టి ఎప్పుడైతే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో సఫర్ అయిండో, జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ వద్దనుకున్నాడో, నాట్ ఓన్లీ జగిత్యాలకు సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, లేకపోతే ఆ జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లు అందరూ కూడా మ్యాక్సిమం జీవన్ రెడ్డిని బాగా నమ్మేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డిని ఇష్టపడేటటువంటి వాళ్ళు, జీవన్ రెడ్డి అంటే మంచిగా దగ్గర ఉండేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కాంగ్రెస్కి రాజీనామాలు చేయడానికి రెడీ అవుతున్నటువంటి పరిస్థితి. ఎంత కాదన్నా కూడా ఒక 2000 మంది కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నారు అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం. అయితే రేవంత్ రెడ్డి పైన హైకమాండ్ ఏమని సీరియస్ అయ్యారట అంటే, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడరు, కీలకమైనటువంటి వ్యక్తి జీవన్ రెడ్డి పార్టీ వీడుతున్నప్పుడు, జీవన్ రెడ్డి పార్టీ వద్దని చెప్తున్నప్పుడు, జీవన్ రెడ్డి సఫర్ అవుతున్నప్పుడు నువ్వేం చేసినావు? నువ్వెందుకు మాట్లాడలేదు? నువ్వెందుకు జీవన్ రెడ్డిని బుజ్జగించలేదు? పిసిసి అధ్యక్షుడు పోయిండు, అందరు పోయినా కూడా నువ్వెందుకు డిస్కస్ చేయలే? నీ వల్లనే జీవన్ రెడ్డి రాజీనామా చేసిరని చెప్పిరట. సంజయ్ కుమార్ పార్టీ మారిండు, సంజయ్ కుమార్ మళ్ళీ బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తున్నాడు. అసలు ఈ పార్టీ మారేటటువంటి వ్యవహారం ఏంది? ఈ పార్టీ మారడాన్ని ఎందుకు ఎంకరేజ్ చేస్తుర్రు అని చెప్పి
హైకమాండ్ కూడా ముఖ్యమంత్రి పైన సీరియస్ అయ్యారు అనేది వినబడుతున్న చర్చ. తర్వాత జీవన్ రెడ్డి ఆయన పోవడం వల్ల ఇప్పుడు కాంగ్రెస్కి డిస్టర్బెన్స్ అయింది, కాంగ్రెస్కి ఇబ్బంది అయింది. జీవన్ రెడ్డి చూసి రేపు చాలా మంది పోతారు. ఇది హైకమాండ్ వర్షన్. ఎందుకు పోతారు అంటున్నా అంటే ఇప్పుడు దాదాపు పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు 9 మంది ఉన్నారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో గెలిచారు. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి ఓడిపోయినటువంటి 9 మంది కూడా ఉంటారు కదా. ఇప్పుడు ఈ బీఆర్ఎస్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి రావడం వల్ల మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసినటువంటి 9 మంది వాళ్ళు ఓడిపోయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు అసంతృప్తితో ఉంటారు కదా. ఇప్పుడు మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు లడ్డు ఉన్నాడు, తర్వాత నేను తిరుపతి. ఇప్పుడు లడ్డు తిరుపతి ఉన్నారు కదా. ఈ లడ్డు తిరుపతిది జగిత్యాల అనుకుందాం, జగిత్యాల కాన్స్టిట్యున్సీ. అయితే లడ్డు అనేట ఆయన బీఆర్ఎస్ పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచింది. అయితే తిరుపతి అనేట ఆయన కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి జగిత్యాల నుండి ఓడిపోయింది. అయితే ఈ లడ్డు బీఆర్ఎస్ నుండి గెలిచినటువంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. నేను కాంగ్రెస్ పార్టీలో 2023లో పోటీ చేసి ఓడిపోయినా. నేను ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో బలంగానే ఉన్నా, నా క్యాడర్ బలంగానే ఉంది, అంత బాగానే ఉంది. ఇప్పుడు లడ్డు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్లోకి రావడం వల్ల ఇక్కడ ఇద్దరు కాంగ్రెస్ పార్టీ లీడర్లు అవుతారు, ఒకటి తిరుపతి, ఒకటి లడ్డు. మరి 2028 ఎన్నికలలో తిరుపతికి టికెట్ ఇస్తారా, లడ్డుకు టికెట్ ఇస్తారా రేవంత్ రెడ్డి? ఇది క్వశ్చన్ మార్క్. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు కాంగ్రెస్ పార్టీ కీలకమైనటువంటి వ్యక్తులు అవడం వల్ల క్యాడర్ దెబ్బతింటది. ఇప్పుడు బీఆర్ఎస్లోకి వెళ్ళి లడ్డు వచ్చిందో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్లోకి వస్తారు. అప్పుడు కార్యకర్తలకు పంచాయతీ అవుతుంది, కొట్లాట అవుతుంది, అంత క్లాషెస్ వస్తాయి. ఇప్పుడు జీవన్ రెడ్డి బాధ కూడా అదే. ఈ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ మా పార్టీలోకి రావడం వల్ల క్లాషెస్ వచ్చినాయి, ఇబ్బంది అయినాయి, నేను ఉండలేను. ఇప్పుడు ఇంకో చర్చ ఏంది? సేమ్ ఇట్లనే 9 మంది ఎమ్మెల్యేలు, ఈ 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. మరి కాంగ్రెస్లోకి వెళ్ళి పోటీ చేసినటువంటి లీడర్ల పరిస్థితి ఏంది? మరి ఆ లీడర్లు ఎటుపోవాలి? ఆ లీడర్ల బాధ ఏంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి పైన ఎవరెవరైతే వ్యతిరేకంగా ఉన్నారో, రేవంత్ రెడ్డి అంటే కోపం ఉన్నటువంటి లీడర్లు మాక్సిమం కాంగ్రెస్కి రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నారట. ఇప్పుడు రేపమాపో చిన్నారెడ్డి కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నాడు అనే చర్చ వినబడుతున్నది. రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే పదవులు ఇవ్వలేదో, రేవంత్ రెడ్డి ఎవరెవరికైతే టికెట్లు ఇవ్వలేదో, రేవంత్ రెడ్డి ఎవరినైతే పక్కన పెట్టిండో వాళ్ళందరూ మాక్సిమం కాంగ్రెస్ని వీడడానికి సిద్ధంగా ఉన్నారు అనేది వినబడుతున్న చర్చ. హైకమాండ్ చాలా గట్టి వార్నింగ్ ఇచ్చిరట. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, రేవంత్ రెడ్డి ఒంటెత్తి పోకడ సొంత పెత్తనం వల్ల పార్టీకి నష్టం కలుగుతుంది, పార్టీకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిండు తప్ప ఎక్కడ కాంగ్రెస్ పార్టీ మంత్రుల పైన విమర్శలు చేయలే. జీవన్ రెడ్డి హైకమాండ్ పైన విమర్శలు చేయలే, రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేసిండు. ఎవరు వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ రేవంత్ రెడ్డి ఏ విధంగా ఇస్తాడు అని చెప్పి నిన్న జీవన్ రెడ్డి ప్రశ్నించిండు. రోహిన్ రెడ్డి ఎవరు, రేవంత్ రెడ్డి వెనకాల ఏం పని అని నిన్న విమర్శించిండు. తర్వాత పోచారం శ్రీనివాస్ రెడ్డికి 10 రెట్లు ఇస్తారని విమర్శించిండు. రంజిత్ రెడ్డికి టికెట్ ఇవ్వడం ఏందని చెప్పి విమర్శించిండు. రంజిత్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడం ఏందని చెప్పి కూడా విమర్శించిండు. ఇట్లా మాట్లాడుకుంటూ పోతే జీవన్ రెడ్డి అవుట్ రైట్ రేవంత్ రెడ్డి పైన కోపంతో ఉన్నాడు. రేవంత్ రెడ్డి వల్లనే జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇది హైకమాండ్కి నచ్చలేదట. హైకమాండ్కి నచ్చక హైకమాండ్ రేవంత్ రెడ్డి పైన కోప్పడరట. నీ వల్లనే పార్టీకి డ్యామేజ్ అవుతుంది, నీ వల్లనే అంత ఇబ్బంది అవుతుంది, నువ్వు చేయబట్టి కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ లీడర్లు రాజీనామాలు చేస్తున్నారు, నీ డిసిషన్ వల్ల, నీ నిర్ణయాల వల్ల. ఇక నువ్వు కంట్రోల్లో ఉండకపోతే నీకు ఇబ్బంది అవుతుందని కూడా చెప్పిరట హైకమాండ్ రేవంత్ రెడ్డి తోటి. నువ్వు కంట్రోల్ ఉండకపోతే ఇబ్బంది అవుతుంది. ఇది రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ మల్లికార్జున ఖర్గే చెప్పిండు అనేది వినబడుతున్న చర్చ. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాలా క్లియర్గా రేవంత్ రెడ్డి తోటి నీ వల్ల పార్టీకి డిస్టర్బెన్స్ అవుతుంది, ఇబ్బంది అవుతుంది, ఇట్లుంటే కష్టం అని చెప్పి ఖర్గే చెప్పిండు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. రేవంత్ రెడ్డి తోటి చెప్పిండట, నీ వల్ల పార్టీ క్యాడర్ దెబ్బతింటున్నది, ప్రభుత్వానికి ఏమో చెడ్డ పేరు వస్తున్నది, మొత్తం చాలామంది జనాలు ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు, తిడుతుర్రు, 6 గ్యారెంటీలు ఏమైనాయి, 420 హామీలు ఏమైనాయి, ఈ కథ ఏమైందని చెప్పి చాలా మంది జనం విమర్శలు చేస్తుర్రు. అక్కడ ఫెయిల్ అయిన, అడ్మినిస్ట్రేషన్ విషయంలో ఫెయిలు, మంత్రులను పెట్టడం విషయంలో ఫెయిలు. ఈరోజు ఆల్రెడీ అధికార పార్టీకి సంబంధించిన లీడర్లు కూడా రాజీనామా చేస్తున్నారు. ఇప్పుడు సాధారణంగా ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన లీడర్లు అధికార పార్టీలోకి వస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ కనబడుతున్నది. అధికార పార్టీలో ఉన్నటువంటి లీడర్లు అధికార పార్టీ పైన కోపంతో, ముఖ్యమంత్రి పైన కోపంతో పార్టీని వీడి ప్రతిపక్ష పార్టీలోకి పోయేటటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళిపోయేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. చాలా విచిత్రమైనటువంటి ఘటన కనబడుతున్నది ఇక్కడ. కాబట్టి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డి పైన సీరియస్ అయ్యారట. ఇది కరెక్ట్ కాదు, నీ వల్ల చాలామంది సఫర్ అవుతుర్రు, నీ డిసిషన్స్ అన్ని వెనక్కి తీసుకో, నువ్వేమైనా నిర్ణయం తీసుకునే ముందు ఇప్పుడు కొత్త పంచాయతీ తీసుకొస్తున్నారు, అదేందో నేను చెప్తా మీకు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏదైనా డిసిషన్ తీసుకుంటే, రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా ఇప్పుడు హైకమాండ్ ఒక కమిటీ పెట్టబోతున్నారట. ఏం కమిటీ అంటే సీనియర్ లీడర్లతో ఒక కమిటీ. సీనియర్ లీడర్లతో కమిటీ ఏంది?
మధు యాస్కి గౌడ్ ఉన్నాడు, విహెచ్ ఉన్నాడు, జగ్గారెడ్డి ఉన్నాడు, ఇంకా చాలామంది సీనియర్ లీడర్లను రేవంత్ రెడ్డి పక్కన పెట్టిండు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లతోటి ఢిల్లీ హైకమాండ్ ఒక కమిటీ పెట్టబోతున్నది. ఏంది? సలహాల సూచనల కమిటీ, తర్వాత డిసిషన్స్ కమిటీ, అంటే నిర్ణయం తీసుకునే కమిటీ. రేవంత్ రెడ్డి ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు చెప్పే తీసుకోవాలి. సీనియర్ లీడర్లు ఓకే అంటేనే రేవంత్ రెడ్డి ఆ పని చేయాలి. అంటే సలహాలు సూచనలు తీసుకోవాల్సిందే, లేకపోతే రేవంత్ రెడ్డి ఆ పని చేయడానికి వీల్లేదు. ఇదో కొత్త కమిటీ తీసుకురాబోతున్నారు. ఈ కొత్త కమిటీ తీసుకురావడం వల్ల కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లకు పదవులు ఇచ్చినట్టు అవుతుంది, కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్లు చెప్పినట్టు రేవంత్ రెడ్డి విన్నట్టు కూడా అవుతుంది. కాబట్టి ఈ విధంగా హైకమాండ్ రేవంత్ రెడ్డిని కంట్రోల్ చేయబోతున్నారు అనేది వినబడుతున్న చర్చ. కానీ రేవంత్ రెడ్డికి అవుట్ రైట్ మాత్రం హైకమాండ్ నీ వల్ల పార్టీ డ్యామేజ్ అవుతుంది, నీ వల్ల చాలామంది రాజీనామాలు కూడా చేస్తారు. నేను చెప్తున్నా కదా, మీరు రాసి పెట్టుకోండి. ఇవాళ జగిత్యాల నుండి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు కదా. జీవన్ రెడ్డి ఒక్కడే కాదు, కాంగ్రెస్ పార్టీ నుండి జీవన్ రెడ్డి వెనకాల ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, తర్వాత కరీంనగర్తో సహా, అంటే కరీంనగర్లో కంప్లీట్గా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లీడర్లు, రేవంత్ రెడ్డి పైన కోపంగా ఉన్నటువంటి వాళ్ళు, రేవంత్ రెడ్డి పైన వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు, కాంగ్రెస్ పైన అసంతృప్తితో, అసహనంతో, కోపంతో, బాధతో ఉన్నటువంటి లీడర్లు సుమారు ఒక 2000 మంది కాంగ్రెస్ కి రాజీనామా చేసినటువంటి అవకాశం ఉన్నట్టుగా వినబడుతున్న చర్చ. 2000 మంది, అది కూడా కార్యకర్తలు, లీడర్లు అందరూ కాంగ్రెస్కి మాకొద్దు ఈ పార్టీ, మాకు అవసరం లేదని చెప్పి కాంగ్రెస్కు గుడ్ బై చెప్పి జీవన్ రెడ్డి ఏ పార్టీలోకి పోతే ఆ పార్టీలోకి ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్త లీడర్లు జీవన్ రెడ్డితో పాటు పోవడానికి సిద్ధంగా ఉన్నట్టుగా వినబడుతున్న వ్యవహారం. సో ఇప్పుడు నిన్న జీవన్ రెడ్డి మాట్లాడిన మాటలు చూస్తే కంప్లీట్ రేవంత్ రెడ్డి వల్లనే పార్టీ మారిందేమో అనిపించింది. రేవంత్ రెడ్డి నిర్ణయాల వల్లనే, రేవంత్ రెడ్డి వ్యవహారం వల్లనే జీవన్ రెడ్డి పార్టీ చేంజ్ అయ్యిందేమో అనిపించింది. ఆ విధంగా నేను జీవన్ రెడ్డి మాట్లాడే కార్యక్రమం చేశాను. ఏది ఏమైనా హైకమాండ్ కూడా కొంత సీరియస్ అయ్యారట. జీవన్ రెడ్డి రాజీనామా చేస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు డిస్కస్ చేయలేదు, నువ్వు మాట్లాడలే అంటేనే అర్థమైంది జీవన్ రెడ్డి రాజీనామా వెనకాల నీ హస్తం ఉందని చెప్పి, అట్లా కరెక్ట్ కాదని చెప్పి హైకమాండ్ కూడా రేవంత్ రెడ్డికి చెప్పిరట. సో ఇప్పుడు మళ్ళీ జీవన్ రెడ్డితో డిస్కస్ చేస్తూ ఉన్నారు, అసలు ఏంది ఏం కథ అని చెప్పి హైకమాండ్ కూడా ఆరాధిస్తున్నటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారట, తెలుసుకునే కార్యక్రమం చేస్తూ ఉన్నారట. ఎందుకు తెలంగాణలో డిస్టర్బెన్స్ అవుతా ఉంది, పార్టీ అధికార పార్టీ డిస్టర్బెన్స్ కావద్దు అని చెప్పి హైకమాండ్ కూడా ముఖ్యమంత్రితో చెప్తా ఉన్నారు అనేది వినబడుతున్నటువంటి వ్యవహారం. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.